కడప రైల్వే స్టేషన్ సమీపంలోని యార్డ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ పురుషుడు, మహిళ సహా ఏడాది వయసున్న చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. మృతికి ఆర్థిక సమస్యలే కారణమా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇక కడప రైల్వే స్టేషన్ సమీపంలోని యార్డ్ వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ పురుషుడు, మహిళ సహా ఏడాది వయసున్న చిన్నారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. మృతికి ఆర్థిక సమస్యలే కారణమా, మరే ఇతర సమస్యలేమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కడప నుంచి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. కడప నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రాయచోటు రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్ లో ఆదివారము రాత్రి అంటే లేట్ అవర్స్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదైతే ఒక రకంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు, అందులో ఒక ఏడాది పాప కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటనలో ఉందని చెప్పుకోవచ్చు. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడం అనేటువంటిది అటు పోలీసులకు కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. లేదంటే ఈ ఘటన అయితే ఏదైతే ఉందో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, అందులో చిన్న పాప ఉండడం అనేటువంటిది స్థానికంగా చర్చనీయాంశం లేపిందని జరుగుతోందని చెప్పుకోవచ్చు. అలాగే కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడాది పాపతో ఒకే కుటుంబానికి అంటే ఈ 30 సంవత్సరాల వయసులోపు ఉండేటువంటి ఆ కుటుంబము ముగ్గురు ఒకే రోజు అంటే ఆదివారము సాయంత్రం అంటే లేట్ అవర్స్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, కుటుంబ కలహాల లేకపోతే ఇతరులకు ఏదైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలోనే పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తులు ఆనవాళ్ళు అనేటువంటివి లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాలు అనేటువంటివి దొరకకపోవడంతో కేసు కూడా అనుమానాస్పదం కింద ప్రస్తుతానికి అయితే కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు రైల్వే పోలీసులు, కడప రైల్వే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఘటనను ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆ ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి వివరాల సేకరణలో అయితే పూర్తిగా అంటే అన్ని కోణాల్లో ఏదైతే జరిగినటువంటి రైలు కింద పడినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వయసు తక్కువగా ఉండడము, అందులో ఏడాది వయసు ఉన్నటువంటి పాప వాళ్ళతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఒక సెన్సేషనల్ గా ఉందని చెప్పుకోవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.